హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చి బ్లూ టీ అండి. శంకు పూలు అంటాం కదా, వాటితో టీ ఎలా చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. చూసారు కదా, ఇవే శంకు పూలు. ఈ పువ్వులు శివునికి చాలా ఇష్టం కదండి. శివునికే కాదు, మన బాడీకి కూడా చాలా మంచిది. ముఖ్యంగా లేడీస్కి కానీ, ఏ విధమైన స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు కానీ ఈ టీ కనుక తాగినట్లయితే చాలా రిలాక్స్ ఫీల్ అవుతారు. అదేవిధంగా ఈ పువ్వులు మనకి ఫ్రెష్వే కాకుండా ఎండిపోయిన పువ్వులు కూడా మనకి యూజ్ అవుతాయండి. వాటితో కూడా మనం టీ చేసుకోవచ్చు. ఇవి ఆల్మోస్ట్ చాలామంది ఇళ్ళల్లో దొరికే పువ్వులే. ఇది ఒకసారి మీకు వీలైతే కనుక ఈ చెట్టును కూడా చూపిస్తాను. చెట్టు అంటే ఇది తీగలాగా ఉంటుందండి. ఇప్పుడు దీనితో టీ ఎలా చేసుకోవాలన్నది చూపించేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో మనం వాటర్ తీసుకుందాం. వాటర్ ఎలా తీసుకోవాలంటే, మనకి 2 కప్స్ టీ కావాలంటే 2.5 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే దీన్ని మనం 5-6 మినిట్స్ మరిగిస్తాము బాగాను. అందుకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాటర్ తీసుకోండి. ఇప్పుడు పువ్వులు నేను పెటల్స్ అన్ని సెపరేట్ చేసేసాను. ఫ్రెష్ వేస్తున్నాను, అలాగే ఎండిపోయిన పువ్వులను కూడా వేసుకుంటున్నాను. ఇవి మీకు ఫ్రెష్ పువ్వులు కనుక అవైలబుల్ లేకుంటే ఎండిపోయిన పువ్వులు దొరికితే కనుక వాటిని తెచ్చుకొని కూడా మీరు 8 కంటైనర్లు స్టోర్ చేసుకొని మీకు కావలసినప్పుడు టీ చేసుకోవచ్చు. అదేవిధంగా మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటాయండి. ఇవి సాధారణంగా అందరిళ్ళల్లో దొరికేవేనండి పువ్వులు. చూసారు కదా, కొంచెం బాయిల్ అయ్యేసరికి కలర్ ఎలా వదిలేస్తుందో. చూసారు కదా, కలర్ వదిలేస్తున్న టైంలో ఇప్పుడు ఇంకొద్దిసేపు దీన్ని బాయిల్ చేద్దాము. దీనికి స్పెషల్ ఫ్లేవర్ అంటూ ఏముండదండి. కాబట్టి విత్ షుగర్, వితౌట్ షుగర్ ఎలా అయినా ట్రై చేయొచ్చు, ఎవరైనా తాగొచ్చు. దీనికి స్పెషల్ ఫ్లేవర్ అంటూ ఏముండదు. అలాగే ఎలాంటి వాళ్ళకైనా పడకపోవటం అటువంటిది ఏముండదండి. కొన్ని టీస్ అయితే వామిటింగ్స్ అలా అవుతుంటాయి, దీనికి అటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇప్పుడు దీన్ని మనం కప్స్లోకి స్ట్రైన్ చేసేసుకుందాము. ఇది నేను మీకు 2 ఫ్లేవర్స్లో చూపిస్తానండి. మీకు ఒత్తిడి కనుక తాగకుండా కొంచెం టేస్ట్గా ఉండాలి అనుకుంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు హనీని కూడా ట్రై చేయొచ్చు. చూసారు కదా, నేను హనీ కలిపి చూపిస్తాను మీకు. హనీని ఈ టీలో మిక్స్ చేసేసరికి మనకి కలర్ అన్నది కూడా కొంచెం లైట్ కలర్లోకి వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా హనీతో ట్రై చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు నిమ్మకాయతో కూడా ట్రై చేయొచ్చు. కానీ నిమ్మకాయని మిక్స్ చేసేటప్పుడు గోరువెచ్చగా కానీ బాగా చల్లగా కానీ అయిన తర్వాత మిక్స్ చేస్తే మీకు నిమ్మకాయలో ఉండే విటమిన్స్ అవి అనేవి పూర్తిగా బాడీకి అందుతాయి. కానీ నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే మీకు మిక్స్ చేసి చూపిస్తున్నాను. నిమ్మకాయ పిండేసరికి చూడండి మీకు మ్యాజిక్ కనిపిస్తుంది. చూసారు కదా, కలర్ అనేది మనకు బ్లూ కలర్లో ఉన్నది కాస్త పూర్తిగా వైలెట్ కలర్లోకి అనేది మారిపోతుంది మనకి. చూసారు కదా, ఈ 2 వద్దు అనుకుంటే మీరు నార్మల్గా షుగర్తో కూడా దీన్ని ట్రై చేయొచ్చు. లేదనుకుంటే వట్టిది కూడా చేయొచ్చండి. ఏ రకమైన టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ ఉండదు. హాట్ వాటర్ తాగుతున్న ఫీలింగే ఉంటుంది, కానీ బాడీకి మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. చూసారు కదా, ఇదేనండి బ్లూ టీ. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసినట్లయితే నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది. ఇప్పుడైతే ఈ టీని మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు కూడా ఇవ్వచ్చు, ఏ ప్రాబ్లం ఉండదండి. అలాగే మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.